అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 14th జూలై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్. నికే ఒక 0.1%, 0.1% మేర లాభాలతో షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనం చూస్తే నాస్డాక్ 1.5%, S&P 500 ఆల్మోస్ట్ 0.8%, డౌ జోన్స్ 0.25% మేర నష్టాలతో అయితే ముగిసింది. సో మొత్తానికి ఈ హర్మూజ్ విషయంలో స్టిల్ ఇంకా టెన్షన్స్ పూర్తి స్థాయిలో ఎస్కలేట్ అవుతూనే ఉన్నాయి. ఇరాన్ అసెట్స్ మీద యుఎస్ గట్టిగా దాడులు చేయడం, ఇరాన్ మళ్ళీ ప్రతి దాడులు చేయడం లాంటివి కనిపిస్తున్నాయి. అవసరమైతే ఎందుకంటే హర్మూజ్ని మొత్తం మేనేజ్ చేస్తూ అక్కడ సెక్యూరిటీని కల్పిస్తూ ఆ 20% టోల్ వసూలు చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. దానికి ఇరాన్ ఏ మేరకు ఒప్పుకుంటుంది అన్నది కూడా చూడాలి. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు అసలు సొమ్ము దేశం వాళ్ళది కాదు, హర్మూజ్ జలసంధి వాళ్ళది కాదు, అక్కడ లోపలున్న రిజర్వ్స్ వాళ్ళది కాదు, ఆ ప్రాంతం వాళ్ళది కాదు. అయినా సరే 20% టోల్ వసూలు చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న ఈ తరుణంలో మిగిలిన ప్రపంచ దేశాలు ఏ విధంగా దానికి ఆమోదం తెలుపుతాయి ఏంటి అవన్నీ ఇక టైం విల్ డిసైడ్. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఆయన అయితే 20% టోల్ కార్గో మీద వసూలు చేయాలని చెప్పి చూస్తున్నారు. సంథింగ్ ఏది లేని కాడికి ఏదో ఒక అట్లీస్ట్ బండి నడుస్తూ ఉంటే డబ్బులు ఎక్కువ చెల్లించడానికైనా మేబీ కంపెనీస్ సిద్ధపడి ఉండొచ్చు, లాజిస్టిక్ కంపెనీస్. బికాస్ అనిశ్చితి అనేది మార్కెట్స్ ఎప్పుడు అంత గొప్పగా తీసుకో కాబట్టి ఇలాంటి అనిశ్చిత వాతావరణం కంటే ఏదో ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదులే అని అనుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాము. గోల్డ్ $4,000 బిలో, నిన్న $3,990 దాకా గోల్డ్ రావటం. సిల్వర్ కూడా $57 దాకా వచ్చింది. మేబీ $3,600 దాకా ఇక్కడ నుంచి గోల్డ్లో కనుక వీక్నెస్ కనుక వచ్చినట్టయితే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మేబీ ఏదైనా ఆపర్చునిటీగా. బట్ 3,900 దిగట్లేదు. ఒకవేళ 3,600 లెవెల్స్కి వస్తే ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇలా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా అప్ సైడ్ తీసుకుంది కాబట్టి గోల్డ్ అక్కడి నుంచి. సిల్వర్ కూడా మనకు యాక్చువల్గా 67 అనుకున్నాం, అక్కడి నుంచి చాలా స్టీప్ $57కి దిగి వచ్చింది. ఎక్కడి నుంచి అయినా సరే ఇది కూడా $25-30 దగ్గర ఉన్నది రెట్టింపై పెరుగుతూ వెళ్ళింది. కాబట్టి మేబీ ఇక్కడి నుంచి ఏ లెవెల్స్ అయినా ఇక్కడి నుంచి ఒక 5-10% సిల్వర్కి మంచి బయింగ్ ఆపర్చునిటీలా కనిపిస్తుంది. ఇదే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా. స్టాక్స్ పరంగా ఇవాళ మనకి టాటా ఎల్ఎక్సీ అండ్ ఎల్ఎన్టీ టెక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవాళ టాటా ఎల్ఎక్సీ, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ ప్రూఎంసీ, బయోకాన్, స్పైస్ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు. హెచ్సిఎల్ టెక్ 20% ఇయర్ గ్రోత్ని నమోదు చేసింది. 4,624 కోట్ల రూపాయల లాభాలను మొదటి క్వార్టర్లో కంపెనీ ప్రకటించింది. ఒక్కొక్క షేర్కి ₹12 డివిడెంట్ని కూడా కంపెనీ ప్రకటించింది. మధ్యంతర డివిడెంట్ని జూలై 17వ తారీఖున రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు. అంటే అంతవరకు ఎవరికైతే డిమాట్లో షేర్లు ఉంటాయో వాళ్ళకి డివిడెంట్ వస్తుంది. ఐసిఐసిఐ ప్రూఎంసీ year when compared with last year 23% మేర వృద్ధిని నమోదు చేసింది. 965 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ దాదాపు 18% మేర వృద్ధి చెందాయి. స్పైస్ జెట్కి మరొక కష్టకాలం. ఏవైతే వీళ్ళు లెస్సార్స్ అంటే అప్పులు ఇచ్చిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ని ఓన్ చేసుకున్న లెజర్స్ ఉంటారో స్పైస్ జెట్ డబ్బులు చెల్లించట్లేదన్న ఉద్దేశంతో వాళ్లకున్న బోయింగ్ 737-8 MAX విమానాలని తిరిగి ఇచ్చేయాలి, డీరిజిస్టర్ చేసి తమకి అప్పగించాలి అని చెప్పి డీజీసీని అయితే కోరారు. చూడాలి. ముందే అంతంత మాత్రంగా ఉన్న స్పైస్ జెట్కి ఇది మరొక ఎదురు దెబ్బ. మైలాన్కి చెందిన వయాట్రిస్ అన్న కంపెనీ బయోకాన్లో 92 మిలియన్ షేర్స్ని విక్రయించాలని చెప్పి భావిస్తోంది. ఇదొక అప్డేట్. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్లో కూడా కొద్దిగా గొప్ప యాక్టివిటీ ఉండవచ్చు. బట్ అన్నీ ఇవన్నీ కూడా యాక్టివిటీ ఉంటాయని చెప్పలేం. బట్ రిజల్ట్స్ ఆధారంగా కొద్దిగా మొమెంటం ఉండవచ్చు. నోవోకో విస్టాస్ నెట్ ప్రాఫిట్లో 20% దాకా జంప్ అయితే కనిపించింది. మార్జిన్స్ దాదాపుగా యథాతథంగా ఉన్నాయి. దాదాపు ₹48 కోట్ల వన్ టైం లాస్ని కంపెనీ ప్రకటించింది నోవోకో విస్టాస్. ఐసిఐసిఐ ప్రూఎంసీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇన్కమ్ దాదాపు 20% దాకా పెరిగింది. ఏయుఎం 1.1% పెరిగి దాదాపు ₹11.17 లక్షల కోట్ల ఈ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉంది. పీడిఎస్ సైన్డ్ మల్టీ ఇయర్ సోర్సింగ్ పార్ట్నర్షిప్ విత్ ఫ్రెంచ్ రీటైలర్. దాదాపు $250 మిలియన్ ఏప్రిల్ ఎఫ్ఓబిని వీళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారు. పూనావాలా ₹500 కోట్ల వరకు ఇన్సూరెన్స్ జారీ చేయడం ద్వారా నిధులు సమీకరిస్తుంది. ₹50 కోట్ల కార్పొరేట్ గ్యారంటీని జైన్ రిసోర్సల్ సైక్లింగ్ వాళ్ళ సిస్టర్ కంపెనీకి ఇచ్చింది. పాండి ఆక్సైడ్స్ స్టాక్ స్ప్లిట్కి జూలై 21వ తారీఖున రికార్డ్ డేట్ ఫిక్స్ చేసింది. ఎంక్యూర్ ఫార్మా 12.05% మేర వాటాని ఆ సబ్సిడరీ కంపెనీ జెన్నోవాలో అక్వైర్ చేస్తుంది ₹231 కోట్ల. బీఈఎల్కి ₹572 కోట్ల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది.
టిమ్కెన్ ఇండియా బేరింగ్ ప్రోడక్ట్స్కి బిఏఎస్ లైసెన్స్ లభించినట్టు వెల్లడించింది. ఈఎంఎస్ స్టాక్కి లోయెస్ట్ బెటర్గా నిలిచింది వాళ్ళ కంపెనీ సివరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ బై ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ లిమిటెడ్ ఇచ్చిన దానికి 106 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్కి లోయెస్ట్ బెటర్గా వీళ్ళు నిలిచారు. సో ఎన్ని స్టాక్స్ పరంగా కొద్ది గొప్ప యాక్టివ్గా ఉండే అవకాశం ఉన్న స్టాక్స్. ఎకనామిక్ టైమ్స్లో నిన్న మేజర్గా ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి అనుకున్న దానికంటే ఎక్కువ రావడం అనేది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్. Exports shine through West Asia dark clouds. Goods shipments jump 15.5% year-on-year. Deficit widens to 5-month high on rising crude bill. అలాగే ఆదిత్య బిర్లా రిన్యూబుల్స్ స్ప్రింగ్ ఎనర్జీ అనే కంపెనీని కొనుగోలు చేసింది, అక్వైర్ చేసింది. యుఎస్ టు కంట్రోల్ హర్మూజ్ స్ట్రైట్ లెవీ 20% టోల్. గవర్నమెంట్ వర్కింగ్ విత్ ఏ కంపెనీస్ ఫర్ మోడల్స్ అండ్ పార్ విత్ మైథోస్. సో ఇన్ని ఫస్ట్ పేజ్ అంశాలు. తర్వాత రిటైల్ ఇన్ఫ్లేషన్ 4.4% చేరింది. కాస్ట్లియర్ ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ యాడప్ అయ్యాయి. బికాజ్ క్రూడ్ ధర పెరగటం, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం, దాన్ని పేరు చెప్పుకొని విపరీతంగా మిగిలిన ధరలు పెంచడం అనేది ఓవరాల్గా ఫుడ్ మీద, ట్రాన్స్పోర్ట్ మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ అయితే పడింది. అండ్ దీనికి తోడు మాన్సూన్స్ కూడా డెఫిషియెంట్గా ఉండడం అనేది మరొక వరింగ్ ఫ్యాక్టర్. సో జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా కొద్దిగా ఉన్నాయి. ఇవన్నీ ఏదన్నా కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తే మేబీ వడ్డీ రేట్లు పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొగ్గు చూపించచ్చేమో కూడా మనం గమనించాలి, చూడాలి. క్యాపిటల్ బూస్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టేక్ సేల్ కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్లో 13,500 కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చి వన్ టైం గెయిన్ రాబోతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. హెచ్సిఎల్ టెక్ $2.4 బిలియన్ ఆర్డర్ బుకింగ్ వచ్చినట్టు వెల్లడించింది. గైడెన్స్ మ్యూటెడ్గా ఉంది, అంటే గైడెన్స్ పెద్దగా లేదు. ఆ స్ట్రాంగర్ పైప్ లైన్ ఉన్నప్పటికీ కూడా గైడెన్స్ ఇచ్చేందుకు కంపెనీ అంత సుముఖత చూపించలేదు. బికాజ్ టర్బులెంట్ టైమ్స్ అహెడ్ ఉన్నాయి కాబట్టి. సో హెచ్సిఎల్ టెక్ సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హిట్ బై ఓవర్ సప్లై, డిస్టిలర్స్ లుక్ అట్ సెల్లింగ్ ఎథనాల్ టు నైబర్స్. సో ఇక్కడ మనకు దాదాపు 700 కోట్ల లీటర్ల సర్ప్లస్ ఉంది డొమెస్టిక్ బయర్స్ దగ్గర. సో ఇప్పుడు E20 విషయంలో ప్రభుత్వం ఢిల్లీ డార్లింగ్, అంటే కొన్ని విమర్శలు తీవ్రంగా ఉన్న తరుణంలో నిజంగా E20ని కంటిన్యూ చేస్తారా, దాన్ని పెంచుతారా, తగ్గిస్తారా, ఏది తెలియదు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు ₹1,00,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏమాత్రం ఎథనాల్ విషయంలో వెనక్కి తగ్గినా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఓవరాల్గా ఇండస్ట్రీ మీద అంతా కూడా ఉంటుంది. అండ్ దీనికి తోడు ఏంటంటే అంటే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎంతగా ఆలోచించి చేయాలి అనే విషయంలో ఒకటి అటువైపు నితిన్ గడ్కరీ గారేమో విపరీతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు దీనికోసం, ఎథనాల్ మిక్సింగ్ సంబంధించి, కుకింగ్ గ్యాస్కి సంబంధించి విషయం కూడా. ప్రభుత్వం ఏమో అంటే విమర్శలేమో తీవ్ర స్థాయిలో వస్తున్నాయి, ఇంజన్లు పాడైపోతున్నాయని. ప్రభుత్వ రంగ బ్యాంకులేమో దాదాపు ₹1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాయి. రైతులు విపరీతంగా చెరుకును పండిస్తున్నారు. ఎథనాల్ మరింతగా పెంచాలి, బ్లెండ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ విపరీతంగా ప్రోత్సాహకాలు చేసిన నేపథ్యంలో విపరీతంగా మనకు చెరుకు ప్రొడక్షన్ పెరిగిపోయింది. సో ఇప్పుడేమో విపరీతమైన ఓవర్ సర్ప్లస్ మనకు కనిపిస్తుంది. దీంతో బంగ్లాదేశ్, ఇతర దేశాలకు, నేపాల్కి, ఇండోనేషియాకి విక్రయించాలని చెప్పి మనం చూస్తున్నాం ఎథనాల్ని. సో ఇలాంటి తరుణంలో ఒక డెసిషన్ తీసుకునే ముందు దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందని కూడా మనం గమనించాలి. ఒకవేళ ఏమాత్రం E20 పుష్లో అటు ఇటు అయినా కూడా చాలా బ్యాంకులకు, చాలా కంపెనీస్ ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఏ సెక్టార్ని, అందుకే ఎవరిని అడిగినా కూడా సీనియర్ మోస్ట్ అనలిస్టులు, ఫండమెంటల్స్ ఫాలో అయ్యేవాళ్ళు గవర్నమెంట్ వేలున్న సెక్టార్ జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి అని చెప్పడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫారిన్ ప్లేయర్స్ కెన్ గివ్ నిఫ్టీ 9.5% అప్సైడ్. ఇక్కడ నుంచి 26,500 దాకా నిఫ్టీకి రూమ్ ఉంది అనేది గోల్డ్మ్యాన్ సాక్స్ భావిస్తోంది. అలాగే ఎంక్యూర్ మనం మాట్లాడుకున్నాం. జెన్జీ సిల్వర్ హెయిర్ ఉన్న వాళ్ళని పక్కన తోసేసి అబౌవ్ 60s ఉన్న వాళ్ళు పక్కకి తోసి విపరీతంగా హై స్పిరిట్స్లో ఉన్నారు. విపరీతమైన కన్జంప్షన్ ప్యాటర్న్ బాగా మారింది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది. దుబాయ్ రెసిడెన్షియల్ ప్రైజెస్ ఫిబ్రవరి, ఏప్రిల్ కాలంలో 4-7% మేర తగ్గాయి. బడ్జెట్ ఫోన్స్, టీవీ బయర్స్ కొద్దిగా దూరంగా ఉన్నారు, ఎందుకంటే ధరలు బాగా పెరిగిన తరుణంలో. బిజినెస్ స్టాండర్డ్ స్ట్రాంగ్ ఫండింగ్ డిమాండ్ లిఫ్ట్స్ బ్యాంక్ అండ్ సిపి బారోయింగ్స్. బ్యాంక్స్ ఈసారి ఒక మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయవచ్చన్న గట్టి అంచనా అయితే ఉంది. చూడాలి ఎలా ఇది వర్కౌట్ అవుతుంది నిజంగా అని చెప్పి. షీలా ఫోమ్స్ చాలా కాలం తర్వాత లైమ్ లైట్లో వచ్చింది. 17 నెలల గరిష్ట స్థాయికి గత 3 నెలల స్టాక్ 55% మేర పెరిగింది. చెస్టైల్ మేనేజ్మెంట్ చేంజెస్ వల్ల 20% దాకా జంప్ చూస్తున్నాం. శ్యామ్ మెటాలిక్స్లో 6% మేర జంప్ ఆల్టైమ్ హిట్ చేసింది. లోధా డెవలపర్స్ వరుస లాభాలకు బ్రేక్ పడింది, కొద్దిగా బలహీన పట్టం చూస్తున్నాం. టాటా క్యాపిటల్ గోల్డ్ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది. కర్ణాటక
మన కేరళకు చెందిన యోగ్ లోన్స్ అనే కంపెనీలో వాటా తీసుకుంది. ఎంటస్ గోల్డ్ లోన్ బిజినెస్ విత్ 88.6% స్టేక్ 318 కోట్ల రూపాయల పెట్టి వాటా కొనుక్కొని ఈ కంపెనీలో టాటా కెమికల్ అఫీషియల్గా గోల్డ్ లోన్ బిజినెస్లోకి ఎంటర్ అయింది. ఇప్పటికీ ఓవర్ క్రౌడెడ్ ఉన్న జోన్ ఇది. టాటా క్యాపిటల్ తన అదృష్టాన్ని ఇందులో పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.